నమస్తే. నేను మీ శ్రీలత చంద్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే వెరైటీ ఆవపిండి పులిహార. మేము చెప్పిన శ్రావణ మాసం 9 రకాల ప్రసాదాల లిస్టులో ఆవపిండి పులిహార ఒకటి. దీనికోసం ముందుగా స్టవ్ పై చిన్న ఫ్రై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 6 మంత్స్ అయినా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వండుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఒక బేషన్లోకి తీసుకోండి. అందులో కొంచెం నూనె, పసుపు, 1 టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకున్న ఆవపిండి, ఉప్పు, చింతపండు పేస్ట్ వేసుకొని మొత్తానికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కళాయిలో నూనె పోసుకొని తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, శనగిత్తులు, జీడిపప్పులు, కరివేపాకు, చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో అద్భుతమైన ఆవపిండి పులిహార రెడీ. ఇది ప్రసాదానికే కాకుండా రెగ్యులర్గా తినడానికి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.